సో అది మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ డ్రోన్ షాట్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. I'm sure it won't be that great. Anyways, a very good morning from Warangal. Finally the time has come to leave to Leh Ladakh. A dream ride of mine for 4 years, almost 4 years, and I'm gonna do it this time. I'm very happy and excited. So packing and all is everything done. We are just about to leave, and right now time is almost 10:30. As I mentioned in my previous vlog, the first 2 days going to be delayed starts. Anyways, it's getting delayed more and more. Let's have a look at the bikes and let's leave from there. అత్తవా మాతోనే రారాదు అయ్యో షీఈస్ ద డెవిల్. ఏ సంజయ్ ఆల్ సెట్టా? సెట్. ఎడికి పోతాను తెలుసా? అదేనా తెలుసా? మర్చిపోయినా మళ్ళీ మర్చిపోయినా జాగ్ ఫాల్స్ కదా పోయేది. అదే విషయం మన ప్రీవియస్ బ్లాగ్లో చూసి ఉంటారు కదా, మనం పోయే జాగ్ ఫాల్స్ అయితే మనవాడు చెప్పింది బెల్గాం. హోప్ఫుల్లీ హీ రిమెంబర్స్ దిస్ టైమ్ ఆల్ రైట్. సో టైమ్ ఇస్ 11. అగైన్ హీ హ్యాస్ టు లాగ్ ఇన్ ఎట్ 5 p.m. 4 p.m. So as I mentioned earlier, we are going to stop in Adilabad today, and again ride will continue from Adilabad tomorrow. We'll see you on the road. సో మొత్తానికి రోడ్ పైకి వచ్చేసినాం. హాఫ్ అన్ అవర్ లేట్ ఆ ఫొటోస్ అని అయ్యని దిగేసరికి 20 నిమిషాలు టైం అయింది. వెనకాల సస్పెన్షన్ స్ప్రింగ్ అయితే చచ్చిపోతుంది లగేజ్ మోయలేక, అంత లగేజ్ అయిపోయింది. టైర్ ప్రెషర్ సీమ్స్ టు బి నాట్ ఓకే. We should get that done somewhere. Time is already 11. I don't know if we would be able to reach Adilabad by 4 or before 4. I doubt that. Yeah, this exhaust is killing me. It sounds a bit louder, which I really hate. And first 2 gears are very slow in this bike. The pull is less actually. So what's happening, you know? It screams but it doesn't go. It looks like it doesn't go according to the sound it makes. So in the first 2 gears it looks a bit odd. Actually కరీంనగర్ వెళ్ళడానికి మేము ఇదంతా దిగాల్సిన పని లేదు. మా ఇంటి దగ్గర నుండి ఒక షార్ట్ కట్ రూట్ ఉంది. బట్ యాక్చువల్లీ ఇదంతా ఎందుకు తిరుగుతున్నాం, సిటీ లోపలికి ఎందుకు వస్తున్నాం అంటే, అంతేనా మన వరంగల్ కదా, మనమే చూపెట్టుకోవాలి 10 మందికి మన నేటివ్, మన సొంత గురించి మనమే చూపెట్టుకోవాలి. సో అలా ఒక రౌండ్ సిటీలో జస్ట్ తిరిగేసి వెళ్ళిపోదామని ప్లాన్. ఒక్కసారి సిటీ దాటేసినాక ఎక్కడైనా ఎయిర్ ఫిల్ చేయించాలి, మళ్ళీ ఒకసారి చెక్ చేయించాలి. యాక్చువల్గా వీ హ్యావ్ పర్చేస్డ్ 1 ఎయిర్ పంప్, సో వీ కెన్ డూ ఇట్ బై అవర్ సెల్ఫ్, బట్ వీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ వీ డోంట్ వాంట్ టేక్ అవుట్ ఎనీథింగ్ ఎట్ దిస్ మూమెంట్. ఇట్ వుడ్ కాజ్ సమ్ మోర్ డిలే, సో ఐ విల్ జస్ట్ ప్రొసీడ్. మొత్తం 20 days ట్రిప్. 20 days. హోటల్స్ ఉంటాయి కదా, ఎక్కడో ఒక హోటల్ బుక్ చేసుకొని ఉండడం. ఇక్కడ ఉండాలి నీకు ఒక 4 days పడుతుంది. నేను ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా తిరిగేసిన. ఇప్పుడు ఒక 4 months క్రితం రాజస్థాన్ పోయొచ్చుండే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాయి. యాక్చువల్గా ఐ పుట్ డౌన్ ది బైక్. So this is gone. Yes. And any other scratches? చూడ యాక్చువల్గా ఇది ఉండడం వల్ల దేనికేం కాదు. ఇక ఇది అయితే కొంచెం అది కారిందా, కూలెంట్ బయటకు వచ్చింది. ఏది ఓకే గట్టిగా ఉంటాయి ఇంకా. ఓకే, టాప్ బాక్స్ మీద స్క్రాచెస్ పడిపోయినాయి. చా నేను పడసరికి పోయి అక్కడ గుద్దుకున్నది. అన్న వెనకాల ఎంత పెట్టినావు? 42 పెట్టరాదు. లగేజ్ బాగైంది కదా.
So that's how an adventure begins. And this is the first time I put on my bike. Enna? Software engineer. I'm a bit disappointed. Yeah, I was saying this is the first time I put on my bike. Just like that, handle is okay. It's not bent. Okay. So that one you see right over there is Warangal outer ring road. So మా ఇంటి నుండి ఒక జస్ట్ 1.5 kilometers వెళ్తే డైరెక్ట్ అది ఎక్కి మేము ఎగ్జిట్గా వచ్చి సిటీ. బట్ యాజ్ ఐ మెన్షన్ ఐ వాంటెడ్ టు గో సిటీ సెంటర్. సో ఇట్లా వచ్చేట దిగిట స్ట్రైట్ వెళ్ళిపోవడం. సో రైట్ సైడ్ వెళ్తే అది మన ఇల్లు వస్తుంది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఎగ్జిటెడ్ వరంగల్. వాట్ క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు. రోజంతా ఇట్లుంటే బాగుండు. వర్షం పడచ్చు చిన్న చిన్నగా, బట్ క్లౌడ్స్ మాత్రం త్రూ అవుట్ ది డే ఇలానే ఉండాలి. రైడ్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో నాకు తెలిసి ఒక 10-15 kilometers వచ్చినాం అనుకుంటా వరంగల్ నుండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్స్ హ్యావ్ డన్ టుడే. I didn't reset my trip meter. What an idiotic thing I have done. Okay, now it's 0-0 plus let's add 15. So we have done 15 till now. Let's count that. ఏం చోటు బైక్ బాగుందంటాను. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? వర్షిత. వస్తావా మాతోనే? దాదా పోదా. I think Karimnagar is more 10-15 kilometers. Alright, in Karimnagar now. It's actually a famous dam. I don't remember its name now. But just think ఒక 1 monthలో వాటర్ మాత్రం ఒక రేంజ్లో వస్తాయి ఇక్కడ. The story continues. Sanjeev's gone somewhere, so he's coming back. Even though it's cloudy, it's a bit humid actually. He's back and train is coming. Adilabad is no more realistic. Hopefully no other train is coming. Feels nice riding through these villages, but this is not any highway, so it's taking time. Whoa, careful with the dogs. I'm actually looking for a nice location so that I can fly the drone. Well, it's all greenery everywhere. It's like green carpet. But if I see something better other than greenery, probably we can throw the drone in the air. Actually, roads have become really good. We are literally having fun. Just village limits లో మాత్రం రోడ్స్ కొంచెం బాగాలేవు, బట్ ఒకసారి విలేజ్ దాటేసే మాత్రం మళ్ళీ రోడ్స్ బాగున్నాయి. అనానిమస్ లొకేషన్ ఏడైనా తెలియదు, బట్ లొకేషన్ అయితే బాగుంది. చిన్న కుంట, మేమైతే కుంట అంటాం మా భాషలో. సో బేసిక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పాండ్, నాట్ ఏ కైండ్, ఇట్స్ ఎ పాండ్. ఎనీవే, ఇలాంటి లొకేషన్లో అయినప్పుడు మనం తీయాల్సిందే దీంతో కాదు, మన దగ్గర ఇంకొకటి ఉంది. లెట్స్ ఫ్లై ఇట్.
పంపించా ఛత్తీస్గఢ్ రాయగఢ్ ఛత్తీస్గఢ్ అవతల ఆ నుంచి జార్ఖండ్ ఇట్లా నేను ట్రిప్ వేసేస్తా. ఏది ఈ బండా? ఈ కానీ కార్ ఉంది. కారా? ఓకే. బైక్లో పోవాలి, మంచి ఫీల్ ఉంటుంది. ఎవరు ఇష్టమా లేదులే కానీ మొత్తం ఈ దాదాపుగా బయట కూడా ఎక్కువ. దీని ఇక సిటీలో తిరగడానికి బండి ఉంది బయటికి. ఇక బయట ట్రిప్స్ కంటేనే బండి రోడ్ మీదకి వస్తుంది. మీకు లోకల్ తిరగడానికి ఇంకొక బండి ఉన్నది, అవెంజర్. ఏదన్నా పెద్ద అది ఫస్ట్ దాని మీద తిరుగుండే ఒక 3 years. ఇక అది లోకల్లో పడతాను, ఇక దీన్ని పెద్ద రైట్స్ తీసుకుపోతాను. ఓకే రైట్ అన్న, కలుస్తాం ఇక. థ్యాంక్ యూ. What a way, this is amazing. Woo! He wants to talk to us, so he's asking us to stop. Let's see. Yeah bro. Kerala? Not Kerala. Mana Warangal. వెహికల్స్ మరి కేరళ నుండి మేము బెంగళూరులో జాబ్ చేస్తాం. సో కర్ణాటక అది. అదే మరి ఎటు వెళ్ళిరని కేరళ బండ్లని లదాఖ్ వెళ్తాను. జమ్మూ కాశ్మీర్. వర్క్ ఏంటిది? సాఫ్ట్వేర్ ఇంజనీర్. కెమెరా చూసా అందుకే. ఓకే థ్యాంక్ యూ. Just have a look at that side. What a view that is. మాన్సూన్లో విలేజెస్ అంతా బ్యూటిఫుల్గా ఇంకేమి ఉండదు వాసు. This is the same route which I took while I was returning from Rajasthan. Actually, Sanjay అయితే ఏదో something is packing it seems, so yeah, so actually it's raining, so I'm gonna take off the GoPro. We'll see when I can put it back. Just ఇప్పుడే మళ్ళీ GoPro అటాచ్ చేసిన because I love this forest. I clicked some photos and Sanjeev has just left because he needs to fill petrol. So let's shoot this forest. Alright, we have checked into the hotel. As I mentioned earlier, as I suspected, we haven't ridden till Adilabad. You know the reason? Yeah, that's the reason. So actually we have halted at Nirmal. There's a town called Nirmal, which is I think 75 kilometers which is 75 kilometers away from Adilabad. So again, tomorrow we'll start. I don't know when we're gonna start tomorrow. I think it's gonna be maybe 10 a.m. or 11. We'll start, we'll cross Adilabad, then we'll move on. Tomorrow's plan is, if ride goes well, we're gonna stop in either Narsingapur or Sagar, Madhya Pradesh. And this is the room. So we have already spoiled it. Just have a look at this. Well, I don't have anything else to talk about as far as day 1 is concerned. So I'm gonna end this vlog right here. I'll see you again in day 2's vlog. Alright, take care. Bye bye. हमारा गाड़ी गिर गया. అదంటే సైలెన్సర్లో వాటర్ పోయి ఉంటాయి. I don't know where to ride. It's all this dust everywhere. Oh my god, I can't see anything. I put it down. Come on. First gear में हमको लग जाएगी इधर. ಇಲ್ಲ 4 ಸಾರಿ ಒಳಗೋಗ್ತದ మన ಬೈಕ್.
రాజు